బ్లాక్ బస్టర్ మూవీ. తెరపై చూడాలి వీళ్ళ రుద్రతాండవం. నిజంగా ఊర్రా మాస్ లెవెల్లో తీసిపోయా సినిమా. ఎమోషనల్ డ్రామా ఉంది, వైలెన్స్ బాగా ఉన్నది, ముగ్గురు పాత్రలు బాగుంది, ముగ్గురికి కంబ్యాక్ అనే చెప్పగలను. సో సూపర్ బ్లాక్ బస్టర్ అనలేం చూసినంతసేపు ఒక హిట్గా ముగ్గురికి కంబ్యాక్ మూవీ అని వచ్చాను. భైరవం నాకైతే యావరేజ్ అనిపించింది ఓపెన్గా చెప్పాలంటే. అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అనిపించింది, కొన్ని ప్లేసెస్లో ఇంటర్వెల్ సీక్వెన్స్ అదిరిపోయింది. సెకండ్ హాఫ్ డ్రైవ్ చేసిన విధానం అంతా బాగుంది. ముగ్గురికి స్క్రీన్ ప్రెజెన్స్ అయితే పీక్స్, ముగ్గురు స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. అండ్ డైరెక్టర్ ముగ్గురిని హ్యాండిల్ చేసిన విధానం కూడా చాలా బాగుంది. కాకపోతే ఎమోషన్ కానీ స్క్రీన్ ప్లే కానీ ప్రాపర్గా వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. ఆ ముగ్గురికి మధ్యన ఉన్న బాండింగ్, ఎమోషన్ ఇంకొంచెం ప్రాపర్గా పగడబందీగా రాసుకుని ఉంటే బాగుంటుందేమో అనిపించింది. అండ్ స్క్రీన్ ప్లే వీక్ ఉంది. స్క్రీన్ ప్లేని ఇంకొంచెం స్ట్రాంగ్గా రాసుకుని ఉంటే సినిమా సూపర్ హిట్. బట్ ముగ్గురు స్క్రీన్ ప్రెజెన్స్ అయితే పీక్స్. అండ్ సాయి శ్రీనివాస్ గారి నుంచి ఎక్స్పెక్ట్ చేయని యాక్టింగ్ ఇది. నేను ఆయన నుంచి ఈ రేంజ్ ఆఫ్ యాక్టింగ్ ఎక్స్పెక్ట్ చేయలే. పీక్స్లో పెట్టాడు ఆయన యాక్టింగ్ అయితే మటుకు. అండ్ మనోజ్ గారు డామినేటింగ్, అది వేరే లెవెల్. మనోజ్ అన్న నిజంగా ఆయన గట్టి కంబ్యాక్ అనమాట. ఇది ఇక్కడ నుంచి వేరే లెవెల్ ఉంటుంది, ఆయన ఆడుకుంటారు. అండ్ నారా రోహిత్ గారు ఉన్న పెర్ఫార్మెన్స్ ఆయన ఎంతవరకు చేయాలో హీ డిడ్ ఈస్ బెస్ట్. చాలా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ నారా రోహిత్ గారిది. ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. కొంత ఫస్ట్ హాఫ్లో అన్వాంటెడ్ కామెడీ అండ్ సెకండ్ హాఫ్లో ఎమోషను, బాండింగ్ ప్రాపర్గా వర్కౌట్ అవ్వడం సినిమాకి వీక్ పాయింట్ అనిపించింది. లేదా సినిమా అయితే సూపర్ హిట్ అన్న. బట్ ప్రెజెంట్ నా వరకు నాకు సినిమా యావరేజ్ ఫిలిం అని చెప్తాను. భైరవం సినిమా చూడడం జరిగిందన్న. భైరవం సినిమా అయితే మాత్రం ఏం చెప్పాలో కూడా తెలియదు అన్న. సినిమా అయితే బాగుంది. అంటే మన హెవీగా ఎక్స్పెక్ట్ చేసాం కాబట్టి మనకు కొంచెం డిసప్పాయింట్గా అనిపించింది. కానీ సినిమా అంతా కూడా ఒక రొటీన్ వేలోనే వెళ్ళిపోతుంది. బట్ స్క్రీన్ ప్లే ద్వారా మాస్ ఫైట్స్, ముగ్గురు యాక్టింగ్తో నిజంగా మైమర్పించారని చెప్పాలి. ఇంకా మన మంచి మనోజ్ గారి యాక్టింగ్ అయితే ఆ వెయిట్, ఆ ఎలివేషన్, ఆ డైలాగ్స్, ఆ బేస్ వాయిస్తో నిజంగా గూస్ బంప్స్ తెప్పిస్తాడు. ఇంకా నారా రోహిత్ గారు అయితే మాత్రం ఒక డీసెంట్ పవర్ఫుల్ రోల్ తీసేశారన్న. నిజంగా చాలా మంది ఒక మామిడితో ఫైట్ ఉంటుంది, అదైతే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట. ఇంక ఇంటర్వెల్లో మన బెల్లంకొండ శ్రీనివాస్ గారు మాస్ స్థానం చూస్తారు. సినిమా మాత్రం మాస్ స్థానం ఇంకా కాతిరమ్మ కొడుకు వచ్చి అనుకుంటారు అనమాట. అంత బాగా యాక్టింగ్ చేశారు. అంటే ఈయన కూడా ఇంత బాగా యాక్టింగ్ చేయగలరా అన్నంత విధంగా అనిపించింది. అంటే ఒక బెల్లంకొండ శ్రీనివాస్ గారు తాండవం చూపించారు. యాక్టింగ్లో చాలా బాగా యాక్ట్ చేశారు. ఇంకా నారా రోహిత్ గారు కావచ్చు, మంచు మనోజ్ గారు కావచ్చు, యాక్టింగ్ తిరగతీశారు. విజయ్ గారు స్టోరీ రొటీన్గా రాసుకున్న వల్ల కొంచెం డిసప్పాయింట్ అయ్యే అవకాశం చాలా ఉందన్న. బట్ స్క్రీన్ ప్లేతో మాస్ ఫైట్లో ఎలివేషన్తో కొంచెం నడిపించాడని చెప్పాలి. సినిమా అక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. సినిమాకి ప్లస్ అయింది అనుకోవచ్చు. ఆ సాంగ్స్ యావరేజ్గా ఉన్న, సినిమా మాత్రం బ్యాక్గ్రౌండ్ సూపర్ అనమాట. సినిమా అంతా కూడా చాలా బాగుంటుంది. ఆ ఇంటర్వెల్లో ఏదైతే ఫైట్ ఉందో అదైతే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది అనమాట. బ్యాక్గ్రౌండ్ అండ్ శ్రీనివాస్ గారి యాక్టింగ్ అండ్ ఏదైతే విజువల్ ఎఫెక్ట్స్ ఉందో అది కూడా. ఇంకా లాస్ట్లో మాత్రం మన మనోజ్ అన్న క్యారెక్టరేషన్ అయితే మాత్రం వెరీ పవర్ఫుల్ అయిపోతుంది అనమాట. ఇంకా ముగ్గురికి సమానమైన క్యారెక్టరేషన్ ఇచ్చారన్న. సో సూపర్ బ్లాక్ బస్టర్ అనలేం కానీ చూసినంతసేపు ఒక హిట్గా ముగ్గురికి కంబ్యాక్ మూవీ అనుకోవచ్చన్న. ఇంకా అదితిరావు గారు శంకర్ కూతురు, ఇంకో సాయి పల్లవి అనుకోవచ్చు. డ్యాన్సులు మాత్రం చాలా అంటే చాలా బాగా చేశారు. ఇంకో సాయి పల్లవి లాగా చాలా ఈజీగా యాక్టింగ్ కానీ ఆ డైలాగులు కానీ చాలా ఈజీగా యాక్టింగ్ చేసి అనిపించింది. సూపర్ అనమాట. సో ఓవరాల్గా ఎవరైతే భైరవం సినిమాకి వస్తారో వాళ్ళు మాత్రం ముగ్గురు కోసం ఒకసారి అయితే హ్యాపీగా. భైరవం సినిమా చూసిన భైరవం 3 అక్షరాలు, ముగ్గురు హీరోలు రచ్చ చేశారు. ఏదో 3 లోకాలు ముప్పు తిప్పలు పెడతారంటారు, ఆ టైప్లో చేశారు. చాలా బాగా అనిపించింది. కాకపోతే ఏంటంటే వైలెన్స్ ఎక్కువగా ఉండటం వల్ల పిల్లలు మాత్రం పెద్దలతోటే రావాలి. ఖచ్చితంగా ఎమోషనల్ కనెక్ట్ అవుతారు. ఎమోషనల్ డ్రామా ఉంది, వైలెన్స్ బాగా ఉన్నది, ముగ్గురు పాత్రలు బాగుంది, ముగ్గురికి కంబ్యాక్ అనే చెప్పగలను. ఖచ్చితంగా ప్రతి హీరో పాత్ర చాలా బాగుంటుంది. కొన్ని ట్విస్టులు ఉంటాయి, అసలు మంచి మేనేజ్ గురించి అయితే ఊహించలేము. ఆ రియల్ లైఫ్లో పడే కష్టాలు కూడా చూపించారేమో అనే ఫీలింగ్ కలుగుతుంది మనోజ్ది అయితే. అలాగే మన ఇక శ్రీనివాస్ అయితే మనోడిది ఇంతవరకు ఇంత హైలైట్గా అయితే ఏ పాత్ర ఏ సినిమాలో కూడా చూడలేదు. అన్నిటి సినిమాలకు మించిన ఎలివేషన్స్ కనపడ్డాయి శ్రీనివాస్కి. ఖతర్నాక్ హీరో అనిపించుకుంటాడు. ఫ్యూచర్లో మాత్రం ఇటువంటి సినిమాలు మనోడు పడితే మల్టీస్టార్ తీసినా, సింగిల్ తీసినా రచ్చ చేసుకుంటూ పోతాడు. అలాగే నారా రోహిత్ పాత్ర ఆయన లావుగా ఉన్నా కానీ ఆయన ఫైటింగ్ చేస్తుంటే బాలయ్యబాబు గుర్తొచ్చారు. జై బాలయ్య అనే ఫీలింగ్ కలిగించింది. ప్రతి పాత్ర బాగున్నది. డివోషనల్ సాంగ్స్ వస్తాయి బ్యాక్ డ్రాప్లో. ఫైటింగ్ జరిగేటప్పుడు అయితే రచ్చ ఇక ఓం నమ శివ అనాలనిపిస్తుంది. జై బాల అనే ఫీలింగ్ కలుగుతుంది. ప్రతి పాత్ర బాగా అనిపిస్తుంది, ప్రతి ఎలివేషన్ బాగా అనిపించేది. కొంచెం వైలెన్స్ తప్ప మిగతా సినిమా అంతా ప్రతి ఒక్కరికి ఫ్యాన్స్కి అయితే పండుగ అని చెప్పేసి. అలాగే హ్యాష్టాగ్ బైకాట్ ఏదో అంటున్నారు, ఏం పని చేయబాయి. ఇక్కడ సినిమా అయితే చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడగలిగే సినిమా. అలాగే ఒకవేళ బాయ్కాట్ చేస్తే మెగా ఫ్యామిలీ కూడా చేయాలి కదా అంటున్నారు. మెగా ఫ్యామిలీకి సంబంధించిన 2 క్లిప్స్ కూడా చిన్న సీన్స్ కూడా కనపడతాయి. మెగా ఫ్యామిలీకి సపోర్టెడ్గానే కనపడతాయి. వాళ్ళకి సంబంధించిన డైలాగులు ఇలా కనబడ్డాడు, వచ్చిపోయినట్టు కనపడతాయి అనమాట. సో ఎవరికి నెగిటివిటీగా అయితే లేదు, అందరికి సపోర్టెడ్గానే ఉంది. అందరి ఫ్యామిలీ అభిమానులు చూడొచ్చు, అందరి హీరోల అభిమానులు చూడొచ్చు. వండర్ఫుల్ మీ భైరవం రచ్చ చేసాడు. ఓం నమ శివాయ, జై మహేష్ బాబు, జై భైరవం, జై బాలయ్య, జై శ్రీనివాస్, జై నారా రోహిత్, జై మంచు మనోజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. లెవెల్లో నిజంగా ఊర్రా మాస్ లెవెల్లో తీసిపోయా సినిమా.
సినిమా మొత్తం మీద ఓవరాల్గా నేను ఒక మాటలో చెప్పాలంటే మంచు మనోజ్ గారు లేకపోతే ఈ సినిమా అనేది లేనే లేదు భయ్య. ఆఫ్టర్ 8 years తర్వాత ఒక మంచి స్ట్రాంగ్ కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు. నిజంగా ఆ విలన్ రోల్లో ఏం కనబడుతున్నాడు భయ్య, ఒక క్రూరత్వమైన లెవెల్లో చూపెట్టారు. అండ్ బెల్లంకొండ గారిని ఏంటంటే ఫస్ట్ హాఫ్లో ఏంటంటే కాస్త స్లో మోషన్లో చూపించినా కానీ సెకండ్ హాఫ్ నుంచి ఏంటంటే హీరో లెవెల్లో ఒక మాస్ ర్యాంపేజ్తోని రప్పాడించండి అని చెప్పుకోవచ్చు. హీరో అంటే వీడ్రా బాబు అని చెప్పేసి నిజంగా ఇంటర్వెల్ బ్యాంగ్లో ముగ్గురికి 3 హీరోలలో మల్టీ స్టార్ లెవెల్లో చూపెట్టారు భయ్య. నిజంగా అసలు ఎక్కడ కూడా ఎవరిని కూడా తగ్గనీయకుండా చాలా బాగా చూపెట్టారు. కానీ మంచు మనోజ్ని ఏంటంటే ఒక క్రూరత్వమైన విలన్ రోల్లో చూపెట్టారు. బెల్లంకొండని ఏంటంటే ఒక పక్కా మాస్ హీరో లెవెల్లో చూపెట్టారు. అండ్ నారా రోహిత్ గారిని ఏంటంటే సెకండ్ హాఫ్ నుంచి కాస్త ఎమోషనల్ చాలా ఏడిపించేసేసారు భయ్య. ఒక్క ఎమోషనల్ సీన్కి ఆడియన్స్ అందరు కళ్ళల్లో నుంచి నీళ్లు తిరిగినాయి అని చెప్పుకోవచ్చు. లాస్ట్ క్లైమాక్స్ సీన్ పూనకం వచ్చే ఫైట్ సీన్ మాత్రం అది ఒక పక్కా ఊరమాస్ లెవెల్ భయ్య, మాస్ ర్యాంపేజ్ అని చెప్పుకోవచ్చు. కానీ డైలాగ్ డెలివరీ పరంగా చూసుకున్నా, యాక్షన్ పరంగా చూసుకున్నా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ పరంగా చూసుకున్నా, సాంగ్స్ పరంగా చూసుకున్నా ఆడియన్స్ ఎక్కడ కూడా మేము 1% కూడా అసలు డిసప్పాయింట్ అవ్వలేదు భయ్య. ఆన్ స్క్రీన్ మీద ఏంటంటే థియేటర్లో చూసినంతసేపు ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోయినామే తప్పితే ఎక్కడ కూడా డిసప్పాయింట్ అయితే అవ్వలేదు. కానీ ఒక్క సీన్లో మాత్రం ఫుల్ ఎమోషనల్ ఫీల్ అయిపోయినాము. ఇంటర్వెల్ బ్యాంక్ ఫైట్ సీన్ మాత్రం నిజంగా ముగ్గురికి 3 కోణాల్లో ఎక్కడ మల్టీ స్టార్ లెవెల్లో పెట్టారు భయ్య. ఫైట్ సీన్స్ ఎవరిని ఎక్కడ కూడా తగ్గియనీయకుండా చూపెట్టారు భయ్య. నిజంగా ఒక తోపు ఒక మంచి స్టోరీ, మంచి సెలక్షన్ ఎంచుకున్నారని చెప్పుకోవచ్చు. ఇలాంటి సినిమా చూడాలంటే అసలు మామూలుగా బోయపాటి సినిమాలు చూస్తాము, కానీ బోయపాటిని మించిపోయే లెవెల్లో దాన్ని డామినేట్ చేసే రేంజ్లో చూపెట్టారని అంటే అది మామూలు విషయం కాదు. నా భైరవ సినిమా చూస్తుంటే ఇదొక హిస్టరీలో నిలిచిపోతుంది. ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. నిజంగా మన సినిమా ఇది ఒక పెద్ద హిస్టరీలో నిలిచిపోతుంది. అంత బాగుంది సినిమా. మన మంచు మనోజ్ గారు యాక్టింగ్ ఇరగదీసిండు. మన బెల్లంకొండ సాయి గారు అయితే అసలు మనం ఎక్స్పెక్ట్ చేయం, అంత బాగా చేసిండు. కాంతార యాక్టింగ్ ఎలా చేసిండో అక్కడ మన తెలుగులో కూడా ప్రూవ్ చేసుకుంటూ యాక్టింగ్ చేయించి ఒక తెలుగులో కూడా ఇలా యాక్టింగ్ చేస్తారని అంత బాగా చేసిన యాక్టింగ్ బెల్లంకొండ సాయి యాడ్సాప్. నారా రోహిత్ గారు కూడా యాక్టింగ్ చాలా బాగా చేసిండు, అదర కొట్టిండు. అంటే ఎక్కడ చూసినా మనకు బోరింగ్ ఉండదు. సినిమా ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఈ సినిమా ముగ్గురు హీరోలకి నిలిచిపోతుంది. మనోజ్ గారు మంచు మనోజ్ గారికి, బెల్లంకొండ సాయి గారికి, నానా రోహిత్ గారికి, రోహిత్ అన్న మీరు కూడా యాక్టింగ్ చాలా బాగా చేసారు. అంటే ఎక్కడ కూడా బోరింగ్ లేదు. సినిమా ఒక హిస్టరీలో నిలిచిపోతుంది ముగ్గురికి. డైరెక్టర్ గారు ముందుగా యాడ్సాప్ సార్ నిజంగా చెప్తున్నా, బ్లాక్ బస్టర్ మూవీ. ఈ సినిమా రాసి పెట్టుకుని నిజంగా చెప్తున్నా, ఈ సినిమాకి మాత్రం అవార్డు పక్కా వస్తుంది. మన బెల్లంకొండ సాయి గారికి నిజంగా చెప్తున్నా అవార్డు రావాలని మనస్ఫూర్తి కోరుతున్నా. యాక్టింగ్కి అంతా బాగా చేసిరన్న, ఫ్యూచర్లో కూడా ఇంకా బాగా చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇది ఒక సినిమా, ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. జయసూర్య గారి యాక్టింగ్ కానీ, మన అజయ్ గారి యాక్టింగ్ కానీ, ప్రతి ఒక్క యాక్టర్స్ ఇలా చాలా బాగా చేసిరు. ఎక్కడ కూడా తగ్గలేరు. ప్రతి ఒక్క యాక్టర్స్ కానీ, ప్రతి ఒక్క యాక్టింగ్ కానీ చాలా బాగుంది. ఇది ఒక చరిత్రలో నిలిచిపోతుంది సినిమా. ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. ఇదే సినిమా సంక్రాంతికి వస్తే దుమ్ము లేచిపోతుండే, ఇప్పటికైనా ఏముంది దుమ్ము లేచిపోతుంది. బ్లాక్ బస్టర్. గారాబం తెరపై చూడాలి వీళ్ళ రుద్రతాండవం. నిజంగా అండి, మల్టీ స్టారర్ మూవీ అంటే ఈజీ కాదు. ఇద్దరు హీరోలతో మనం చూసాం, ఆర్ఆర్ మూవీ చూసాం. ఎంత సక్సెస్ అయినా మా హీరో అని గొడవపడ్డారు. కానీ వీళ్ళ ముగ్గురు హ్యాండిల్ చేయడం అంటే డైరెక్టర్ ఈజీ కాదు. చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. బెల్లంకొండ శ్రీనివాస్ గారు కొంచెం మెయిన్ కనిపించినా కానీ వీళ్ళిద్దరి నారా రోహిత్ గారు, వీళ్ళు మంచు మనోజ్ గారి సీన్ కూడా చాలా బాగున్నాయి. ఎంత మెయిన్గా పెట్టినా ముగ్గురు చాలా బాగా హ్యాండిల్ చేశారు డైరెక్టర్ గారు. ఇంకా హీరోయిన్ అయితే అదితి శంకర్, వెన్నెల సాంగ్ చాలా సూపర్ అనిపించింది. ఆమె డాన్సింగ్ కానీ నిజంగా అండి, డైరెక్టర్ వాళ్ళ ఆకలి ముగ్గురు హీరోస్ ఆకలి తీరుస్తూ తన ఆకలి తీసుకున్నాడు. వాళ్ళని ఒప్పించడం ఒక విషయం అయితే, వాళ్ళను హ్యాండిల్ చేయడం సినిమా ముగించే వరకు ఏ గొడవలు రాకుండా హ్యాండిల్ చేయడం పెద్ద విషయం. ఈ మూవీతో సక్సెస్ కొట్టడం ఇంకా పెద్ద విషయం. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. నాకైతే ఓవరాల్గా సూపర్ అండి. మూవీ అయితే చాలా హ్యాపీగా అనిపించింది. అంటే క్లాస్ ఏ నుంచి క్లాస్ డి ఆడియన్స్ అంతా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. స్టోరీ లైన్ అయితే చాలా బాగుంది. అండ్ ఫైట్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, వీళ్ళు కష్టపడిన విధానం, ప్రాణం పెట్టి నటించిన విధానం అయితే చాలా బాగుంది. సినిమా అయితే బాగుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలాంటి ఎవరికి ఏం బోర్ కొట్టలేదు. సో అందరూ మంచిగా విజిల్స్ వేస్తూ అంటే పూనకంలాగా సినిమా అంతా పూనకంలాగా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. స్టోరీ బాగుంది. సో ఫ్యామిలీ ఆడియన్స్ బాగా నచ్చుతుంది. For more videos like this, subscribe Big TV channel.